ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పారు. మహబూబానగర్ జిల్లాలో మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం. తప్పు చేసిన వారు చట్టం ముందు తలవంచక తప్పదని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ అతీతులు కాదని వివరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పార్లమెంట్ సమన్వయకర్త పొన్నం ప్రభాకర్ అన్నారు. నేతృత్వానికి, వివక్షకు, అప్రజాస్వామికానికి, నిధుల కేటాయింపులో వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ ప్రజల యొక్క ప్రజాస్వామిక జీవితం నేతృత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛగా బతకాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణ ప్రజలపైనే మన ప్రభుత్వమే, ఆఖరికి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో, ప్రతిపక్షంలో అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారో, సొంత కుటుంబ సభ్యులు, ఇంటి అల్లునితో సహా ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపై బయటికి వచ్చిన తర్వాత ఆ పరికరాలను ధ్వంసం చేసి విదేశాలకు పారిపోయి విచారణకు సహకరించక, జరిగినటువంటి తప్పును ఒప్పుకోక రోడ్డు మీద పడి యాగి చేస్తున్న విధానాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలు. అసలు తెలంగాణే స్వాభిమానం. తెలంగాణ ఎందుకు కోరుకున్నాం? ఇంకోటి పెద్దరికాన్ని, ఇంకొక నియంతృత్వాన్ని మనం వ్యతిరేకిస్తూ, మేము ఎవరి నియంత్రణ కింద బతకమనేటువంటి బానిస బతుకులు వద్దనేటువంటి పౌరుషమైనటువంటి విధానం కోసం కొట్లాడితే, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులమని చెప్పేటువంటి పార్టీ నాయకత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి పరస్పరమైనటువంటి బాధ్యత గల వ్యవస్థ మీద ఎక్కడైతే దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులు ఏమి ముప్పు కలిగిస్తారో అని మనం నిఘా పెట్టేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ టెలికాం చట్టాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని అది వదిలిపెట్టి ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం, ఏదో కాంగ్రెస్ పార్టీకి వేధిస్తుందని చెప్పే విధానం, ఇది శుద్ధ తప్పు, అబద్ధమనే మాట చెప్తాను. తెలంగాణ రాష్ట్రము నేతృత్వానికి, వివక్షకు,